హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి తెల్ల గోంగూరతోటి పచ్చడి అనమాట. మామూలుగా వచ్చి చూస్తున్నారు కదా, ఈ గోంగూర చెట్టు మా ఇంట్లో కుండీలోనే పెంచుకుంటున్నాను. నేను ఎర్ర గోంగూర తెచ్చుకున్నప్పుడు దాంట్లో 2 తెల్ల గోంగూర కాడలు వచ్చాయి. అవి వచ్చేసి ఇలా కుండీలో వేసుకుంటాను. ఈ గోంగూరను అప్పుడప్పుడు మనం పుల్లగూర చేసుకుంటాం కూడా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఇవాళ నాకు జలుబు చేసి ఏమీ తినాలనిపించలేదు. కానీ ఈ ఉన్న కొంచెం ఆకుతోనే నేను పచ్చడి చేసుకొని తిందామని ఈ ఆకును కొంచెం కోసుకొని దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా, అంటే కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకున్నాను. దీంతో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత బాగుందో అసలుకి. జలుబు చేసిన దానికి ఈ పచ్చడితోటి వేడి అన్నం మాత్రం జలుబు అప్పుడు భలే బాగునింది. అబ్బా, అప్పుడు అనిపించింది ఒక్కొక్కసారి మనం చేసే తెంగర పనులు కూడా భలే ఉపయోగపడతాయని. ఏంటంటే ఆ రోజు నేను గోంగూర పడేయకుండా ఎందుకో దాంట్లో వేసుకున్నాను అనమాట. అది ఇవాళ నాకు జలుబు చేసినప్పుడు ఈ పచ్చడి అమృతం లాగుందనమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే గోంగూర తెచ్చుకున్నప్పుడు తెల్ల గోంగూర కాళ్ళు వస్తే పడేయబాకండి. ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.